ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ప్రస్తుతం ఇండియాలో చర్చనీయాంశంగా మారింది. పలు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు వైరల్ అయ్యాయి. బూతులు మాట్లాడితే గ్రోక్ కూడా అదే రీతిలో సమాధానమిచ్చింది. ప్రధానంగా హిందీ భాషలో అడిగిన ప్రశ్నలకు విరుద్ధంగా ప్రతిస్పందనలను అందించింది. ఇది భారత రాజకీయాలు, క్రికెట్, బాలీవుడ్ సహా మరికొన్ని అంశాల విషయంలో వినూత్నంగా జవాబులు చెప్పింది. ఆ క్రమంలో ఈ చాట్‌బాట్ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖ నాయకుల గురించి కూడా సంబంధం లేని విధంగా జవాబులు ఇచ్చింది. ఈ క్రమంలో గ్రోక్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి మోదీ కంటే నిజాయితీ గల వ్యక్తిగా అభివర్ణించింది. ఈ సమాధానం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ విమర్శలను ఎదుర్కొంది. దీంతోపాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురి విషయంలో కూడా గ్రోక్ తప్పుడు సమాధానాలు ఇచ్చింది. గ్రోక్ పట్ల అనేక మంది సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై ఓ మీడియా కూడా కథనాన్ని పోస్ట్ చేయగా దీనిపై ఎలాన్ మస్క్ వినూత్నంగా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో మస్క్ ఓ నవ్వుతున్న ఎమోజిని యాడ్ చేసి స్పందించారు. కానీ ఎలాన్ మస్క్ ఈ వివాదంపై ప్రత్యక్షంగా స్పందించడం కన్నా ఎమోజిని ఉపయోగించి ఇలా రియాక్ట్ కావడంపై అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విషయం మీకు హాస్యభరితంగా అనిపించిందా అని మస్క్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య పట్ల ఎలాన్ మస్క్ ధోరణి సరిగా లేదని అంటున్నారు. అంతేకాదు భారతీయులపై పక్షపాతాన్ని చూపిస్తున్నారని మరికొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొంతమంది ఎలాన్ మస్క్ ఎక్స్లో అధికంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని రాసుకొచ్చారు. గ్రోక్ ఏఐ విడుదలకు ముందు ఎలాన్ మస్క్ ఈ మోడల్ అత్యంత తెలివైన ఏఐ అని ప్రస్తావించారు. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా గ్రోక్పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ వివాదాలకు మస్క్ టీం చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి మరి.